అర్జునుడు హాయిగా నిద్రపోతున్నాడు గర్భాసనం. కృష్ణ పరమాత్మ అర్జునుడు పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళి ఆయన నిద్రపోతున్నవాడు కలలో లేచాడు. లోపల ఉన్న ఆత్మ కలలో స్వప్న శరీరంతో విడివడి పక్కన కృష్ణుణ్ణి చూశాడు. తటిల్లుల లేచి నిలబడి కృష్ణ కూర్చో అన్న. కూర్చోమ్మంటే ఎందుకు కన్నుల వెంట నీళ్లు వస్తున్నాయి అర్జున? శోకంతో ఉన్నవాడికి ఆలోచన రాదు. ఆలోచన రానివాడు శత్రువుని పడగొట్టలేడు. నీకింత శోకం రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అర్జునుడు అన్నాడు కలలో. అంటే ఆ స్థితిలో అర్జునుడు ఎలా ఉన్నాడో చూడండి. కదిపితే తట్టుకోలేడు, నిజంగా నిద్రపోతున్నాడు. చూడండి, బాగా దుఃఖం అనుభవించి ఏడ్చి 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 ఎవరో సొమ్మసిల్లి పడుకుని నిద్రపోతున్నారు అనుకోండి. కాసేపు లేపకండి, ఆ కళ్ళు వాచిపోయి ఎంత ఏడిచారు, పడుకోనివ్వండి. కాస్త ఆ నిద్దట్లోనైనా కాస్త విశ్రాంతి పొందుతారు. అందుకని నిద్రపోనివ్వండి అంటారు. చూశారా, అంత ప్రేమ లేపలేదు. అలాగే అర్జునుణ్ణి నిద్రపోనిచ్చి రేపు యుద్ధం చెయ్యాలి కదా, బడలికి ఉండకూడదు.